ఈ వీడియోలో మనం ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకుందాం. జనరల్గా మెట్రోపాలిటన్ సిటీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఆర్ క్యాపిటల్స్ ఆఫ్ ద స్టేట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మన తెలంగాణలో హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్, అలాగే కర్ణాటక స్టేట్కి బెంగళూరు ఈజ్ ద క్యాపిటల్, తమిళనాడు చెన్నై ఈజ్ ద క్యాపిటల్. కానీ ఆల్రెడీ బెంగళూరులో ద రేట్స్ ఆర్ వెరీ హై. కామన్ మ్యాన్ కెనాట్ బై ఎనీ ప్రాపర్టీ. ఎందుకంటే అక్కడ ల్యాండ్స్ తక్కువ ఉన్నాయి, ప్రైసెస్ ఆర్ హై. అండ్ చెన్నైలో కూడా ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ప్రైసెస్ ఆర్ హై. వెరాజ్ ఇన్ హైదరాబాద్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ల్యాండ్. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ నెంబర్ 2 సిటీ ఇన్ ఇండియా ఇన్ ద గ్రోత్ అండ్ నెంబర్ 4 సిటీ ఇన్ ద వరల్డ్. బెంగళూరుకి హైదరాబాద్కి కొన్ని డిఫరెన్సెస్ మీకు చెప్తాను. హైదరాబాద్లో మీకు ఓఆర్ఆర్, మెట్రో అండ్ ఎయిర్పోర్ట్. సో ఓఆర్ఆర్ అనే కాన్సెప్టు చెన్నై ఆర్ బెంగళూరులో లేదు. కానీ ఇక్కడ ఓఆర్ఆర్ ఉండటం వల్ల సిటీ టు ఓఆర్ఆర్ మధ్య రీజియన్లో ఎవరైతే 5 years ముందు కొనుక్కున్నారో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ 2 times, 3 times, 5 times కూడా ఇంక్రిమెంట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు ఎవరైతే ఓఆర్ఆర్కి త్రిబుల్ ఆర్ మధ్యలో కొనుక్కుంటారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 2 times, 3 times, 5 times ఇంక్రిమెంట్ అయ్యే అవకాశాలని ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ 5 to 10 years టైంలో. మెట్రో ఆల్ ద ప్లేసెస్ని కనెక్టివిటీలో ఉంచుతుంది హైదరాబాద్లో. అండ్ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఎక్కడున్నా సరే వాళ్ళు ఎయిర్పోర్ట్కి తక్కువ టైంలో రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అదే మీరు బెంగళూరు సిటీలో చూస్తే ఎలక్ట్రానిక్ సిటీ టు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మినిమం 2 to 2.5 hours పట్టింది. ఎందుకంటే దెర్ ఇస్ నో రీజనల్ రింగ్ రోడ్. మెట్రో కూడా ఇంకా అన్ని ప్లేసెస్లో కాలేదు. దానివల్ల హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద గుడ్ డెసిషన్. ఇట్ హ్యాస్ ఆల్ ద ఫెసిలిటీస్. అండ్ ఐటీ కంపెనీస్ లాస్ట్ 5 to 10 yearsలో చూస్తే మెజారిటీ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ వాళ్ళ హబ్స్ని డేటా సెంటర్స్ అవ్వచ్చు లేదా మెయిన్ ఆఫీసెస్ అవ్వచ్చు అన్నీ హైదరాబాద్ సిటీనే చూజ్ చేసుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఉండడానికి అన్ని రాష్ట్రాల వాళ్ళు, నార్త్ ఇండియన్స్ అవ్వచ్చు, సౌత్ ఇండియన్స్ అవ్వచ్చు, ఎనీ స్టేట్ పీపుల్ క్యాన్ హ్యాపీలీ లివ్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే ఐదర్ దే నో తెలుగు ఆర్ హిందీ, దే కెన్ హ్యాపీలీ లివ్ ఇన్ హైదరాబాద్ సిటీ. దే ఫీల్ టు లివ్ ఇన్ దిస్ సిటీ. దానివల్ల ఇయర్ బై ఇయర్ ఇట్ ఈస్ గెట్టింగ్ అప్గ్రేడెడ్ అండ్ ద గ్రోత్ ఈస్ దేర్. అందువల్ల ఇన్వెస్ట్మెంటు హైదరాబాద్ సిటీలో చేయడం వల్ల దాని వాల్యూ పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి ఇన్ ద నెక్స్ట్ 5 to 10 yearsలో ఇంకా గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే త్రిపుర రావడం వల్ల. సో రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఇంకా హైదరాబాద్ సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఓఆర్ఆర్ వల్ల ఆల్రెడీ లాస్ట్ 10 yearsలో ఎక్స్పాన్షన్ అయింది. త్రిపుర వల్ల ఇంకా ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంది. వన్ ఆఫ్ ద టాప్ 2 కేటగిరీ ఫర్ ఐటీ హబ్ హైదరాబాద్ సిటీ. అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అండ్ కియా ఫ్యాక్టరీ అవ్వచ్చు. సో ఎనీ ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎనీ ఇండస్ట్రీ సో ఇక్కడ వచ్చి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మిగతా స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఎంతోమంది ఒక డైలీ వేజెస్ వర్కర్స్ కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హైదరాబాద్లో. ఎందుకంటే నో లాంగ్వేజ్ బ్యారియర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్కి ఏం కాదు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు. హాస్పిటల్స్ ఉండాలి. మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ 3 ఉంటేనే మనం ఇన్వెస్ట్ చేయగలం. ఈ 3 ఉన్న ఏరియాలో ఎప్పుడైనా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఆటోమేటిక్ హాస్పిటల్స్, టాప్ మోస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్, ఒక ఐఎస్బి ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఉంది. సో యూ హ్యావ్ మెనీ అదర్ బిజినెస్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్
టాప్ ఎంఎన్సీ కంపెనీస్ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. సో దీనివల్ల గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. అందువల్ల సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో అంతకుముందు చూసుకుంటే కుకట్పల్లి ఎండింగ్ అంటే ఇప్పుడు అప్ టు మియాపూర్ వరకు వెళ్ళిపోయింది. ఇటు చూస్తే ఎల్బీ నగర్ వరకు ఎండింగ్ అనుకుంటే ఇప్పుడు అప్ టు చౌటుప్పల్ వరకు వెళ్ళిపోయింది. అలా డిఫరెంట్ హైవేస్లో ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంది. దీనికి కారణం రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఆల్సో మెట్రో. సో ఇంత ఎక్స్పాన్షన్ ఉన్న సిటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఓకే డబుల్ అవడానికి, త్రిబుల్ అవడానికి, ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్ అవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంతో లాభదాయకం. ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఉంది కాబట్టి. ఐటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ టు ద స్టేట్కి ఇన్కమ్ రావాలంటే ఐటీ ఉండటం వల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్, ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చిన వాళ్ళ డైలీ నెసెసరీ నీడ్స్. మీరు రెంట్స్ చూసుకోండి. ఇంతకుముందు అయ్యప్ప సొసైటీలో, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఒక సింగిల్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ 5,000 to 6,000 వచ్చేది, ఇప్పుడు 25,000 రెంట్ అయింది. అంటే రెంట్ వాల్యూ పెరుగుతూ ఉంది. సో మనం ఏదైతే అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటారో కస్టమర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోయి ఉంటుంది. ఆటోమేటిక్గా అక్కడ రెంటల్ వాల్యూస్ పెరిగిపోయి ఉంటాయి, ప్రాపర్టీ వాల్యూస్ పెరిగి ఉంటాయి. మా ఫ్రెండ్ ఒకరు మాదాపూర్లో ఓకే ఆల్మోస్ట్ 600 స్క్వేర్ యార్డ్స్ కొన్నారు. ఐ థింక్ 7 years బ్యాక్. ఆల్మోస్ట్ అప్పుడు వాళ్ళు కొనింది ఆల్మోస్ట్ 600 స్క్వేర్ యార్డ్స్ కూడా వితిన్ 60 lakh rupees. ఇప్పుడు ఆల్మోస్ట్ అది 7.5 crore. చూడండి, 7 yearsలో మనం ఒక పర్సన్ అంత డబ్బు సంపాదించడానికి అవుతుందా? కాదు. అది ఎలా పాసిబుల్ అయింది? ఓన్లీ బికాస్ ఆఫ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రైట్ ప్లేస్ అండ్ రైట్ టైం. అందువల్లే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సిటీ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఏదైతే రైట్ ప్రాజెక్ట్స్లో రైట్ కంపెనీతో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీ యొక్క ఇన్వెస్ట్మెంటు ఒక మల్టిప్లై అయ్యేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.